సార్ ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్తారు. నార్మల్‌గా అడ్వైజర్స్ చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఫలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని. సో, ఎవరి మాట వినాలి సార్? ఎక్కువ మాట అడ్వైజర్స్ వినాలా? లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ వినాలా? ఇది చాలా మంచి క్వెషన్ అండి. మా దగ్గర చాలామంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు. కొన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు వాళ్ళు. రాండమ్ గోల్డ్ ఫండ్‌లో పెట్టారు. రీసెంట్‌గా ఏదో గోల్డ్ ఫండ్స్‌లో పెట్టారు. సిల్వర్ ఫండ్స్‌లో తీసుకున్నారు ఈటీఎఫ్స్. అలాగే చూస్తే మనకి ఇండెక్స్ 50 నిఫ్టీ బీస్ అంటారు. రకరకాల ఫండ్స్‌తో మా దగ్గరికి వస్తారు. మేము అడుగుతాం ఎందుకండి ఇలాంటివన్నీ ఫండ్ తీసుకున్నారు? అన్నెసరీ ఇలాంటి వల్ల మీకు రాబోయే రోజుల్లో లాంగ్ టర్మ్‌లో మీకు రిటర్న్ రాదు. షార్ట్ టర్మ్ గెయిన్స్ కనిపించొచ్చు బహుశా. బట్ లాంగ్ టర్మ్‌లో చెప్తాం మేము రిటర్న్స్ ఏం రావని. కాదంటే మాకు ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారు. ఆయన చెప్పారు మాకు అని. సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళు తాత్కాలికం. ఒక టెంపరరీ అండి. వాళ్ళు చాలా మీకు వీడియోస్ చూపించి ఒక వీడియోని ఒక అట్రాక్టివ్‌గా దాన్ని చేసి వాళ్ళు పెంచుకోవాలి. వాళ్ళ ఎన్ని వ్యూస్ వస్తే వాళ్ళకి దానివల్ల రెమ్యునరేషన్ వస్తుంది. సో, అల్టిమేట్‌గా మీరు కోటీశ్వరులు అయ్యారా అవ్వలేదా అని వాళ్ళకి సంబంధం లేదు. వేరేస్ అడ్వైజర్ ఎలా ఉంటారంటే అడ్వైజర్స్ మీకు నెక్స్ట్ 20 ఇయర్స్ మీ చెయ్యి పట్టుకొని నడిపించేవాళ్ళే అడ్వైజర్. మీతో పాటు 20 ఇయర్స్ అతను కూడా ట్రావెల్ చేస్తారు కాబట్టి అల్టిమేట్‌గా ఏదైతే ముందు చెప్పారో స్టార్టింగ్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ చెప్పినప్పుడు మీరు ₹15,000 ఎస్ఐపి వేయండి. 15 ఇయర్స్ తర్వాత మీకు 1,00,00,000 వస్తుంది అని చెప్తాము. ఆ 15 ఇయర్స్ కూడా అడ్వైజర్ వాళ్ళతో ట్రావెల్ చేస్తారు. వాళ్ళతో ట్రావెల్ చేసి టిల్ ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ అప్పుడు మీకు 1,00,00,000 వచ్చింది అని మన హ్యాండ్‌కి ఇచ్చేవాళ్ళే అడ్వైజర్. సో, మీకు టెంపరరీగా ఉండేవాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇవాళ వస్తారు. ఇవాళ మార్కెట్‌లో కన్సంప్షన్ చాలా బాగుంది. కన్సంప్షన్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తారు. అలాగే ఫార్మా బాగుంది. ఫార్మాలో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని అంటే చెప్తారు. ఆ రోజు ఏం ట్రెండ్ ఉందో దాని మీద చేయమని చెప్తారు. 20 ఇయర్స్ టైమ్ గ్యాప్‌లో సెక్టర్స్ మారిపోవచ్చు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏఐ బాగా వస్తుంది. ఏఐ సెక్టర్ మీద వచ్చే స్టాక్స్ ఏవైతే మారిపోవచ్చు. అలాగే మీకు ఈ 20 ఇయర్స్‌లో ఎన్నో సెక్టర్స్ అప్ అండ్ డౌన్స్ అయిపోతుంటాయి. సో, అలా అయిపోయినప్పుడల్లా ఫండ్ మేనేజర్లు కూడా మారిపోతుంటారు. ఇవాళ ఒక ఫండ్ హౌస్‌లో వాళ్ళు రికమెండ్ చేస్తారు స్ట్రాంగ్‌గా. పలానా ఫండ్ మేనేజర్ ఈ ఫండ్‌లో ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తారు. కానీ ఆ ఫండ్ మేనేజర్ అందులో 20 ఇయర్స్ ఉంటాడా అంటే ఉండడు. ఆయన నెక్స్ట్ 3 ఇయర్స్‌కి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. హ్మ్. సో, మనం వాళ్ళ మాటలు నమ్మి మనం లాంగ్ టర్మ్‌గా బెట్ చేయలేము. వేరేది అడ్వైజర్స్ అలా కాదు. టైమ్ టు టైమ్ మీతో పాటు ఉంటారు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేస్తారు. ఫండ్ మార్చాలా? సెక్టర్ మార్చాలా? ఫండ్ హౌస్‌ని మార్చాలా? అలా టైమ్ టు టైమ్ గైడెన్స్ ఇస్తారు కాబట్టి, ఒక చెయ్యి పట్టుకొని నడిపిస్తారు కాబట్టి, మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అడ్వైజర్స్‌ని నమ్మండి. ఎందుకంటే అడ్వైజర్స్ మీతో పాటు ఉంటారు కాబట్టి. ఒక నెక్స్ట్ 20 ఇయర్స్ ఎస్ఐపి వేశారంటే 20 ఇయర్స్ ఎస్ఐపి వాళ్ళు మీతో ట్రావెల్ చేస్తారు కాబట్టి అడ్వైజర్స్ అయితే బెటరు. లాంగ్ టర్మ్‌గా మనతో పాటు ఉంటారు. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏమవ్వాలంటే తాత్కాలికం, టెంపరరీ ఈ ఫండ్ తీసుకోండి, ఆ ఫండ్ తీసుకోండి అని మీరు కన్‌ఫ్యూజ్ చేస్తారు. అలా తీసుకున్నందువల్ల మనకి నష్టం జరుగుతుందని చెప్తున్నాను. సో, కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ బ్లైండ్‌గా నమ్మకండి. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఒక ప్రాపర్‌గా అడ్వైజర్ సలహా తీసుకొని అడ్వైజర్‌తో ట్రావెల్ చేయండి. టిల్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ దాకా కూడా ఏ అడ్వైజర్ మీతో పాటు ఉంటాడో అప్పుడు మీకు అతని ద్వారా మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి.